₹1,00,000 పెట్టుబడి పెట్టండి, నెలకి 6 నుంచి 15,000 తీసుకెళ్ళండి. ఇది ఇక్కడ స్పెషల్ ఆఫర్. వడ్డీ లెక్క చూసుకుంటే నూటికి నెలకు 6 నుంచి 15 రూపాయలు చొప్పున. అంటే మాటల ఇంకేముంది, వందల మంది పెట్టుబడి పెట్టడానికి రెడీ అయిపోయారు. తీరా చూస్తే ఇది వరకు ఎప్పుడో విన్న మనీ స్కామ్ లాంటిదేనని మోసపోయామని ఆలస్యంగా గుర్తించారు. దురాశ దుఃఖానికి చేటు అని తెలిసేలోగా అది 80 కోట్ల స్కామ్ అయి కూర్చుంది. చేతులు కాలేక ఇప్పుడు ఆకులు పట్టుకుంటున్న బాధితుల దీనస్థితి మీద 99 టీవీ స్పెషల్ రిపోర్ట్. డబ్బులెవరికి ఊరికే రావని ఎంతగా చెప్పినా ఆశ మాత్రం ఈజీ మనీ వైపే నడిపిస్తుంది. అందుకే గుంటూరు జిల్లాకు చెందిన దివ్యాంగుడు షేక్ మహబూబ్ సుబాన్ అలాంటి ఆశను సొమ్ము చేసుకోగలిగాడు. షేర్ మార్కెట్ మీద తనకున్న అనుభవంతో శిక్షణ ఇస్తానంటూ సుమారు 50 మంది నిరుద్యోగులకు నెల్లూరు జిల్లా కావలి ముసునూరు మర్రిచెట్టు దగ్గర ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టాడు సుబాన్. అక్కడి గిరిజన కాలనీలో నివాసముంటూ 3 నెలల పాటు క్లాసులు చెప్పి వాళ్లనే తన వ్యాపారానికి వాడుకున్నాడు. పోలీసు, రెవెన్యూ, హౌసింగ్ ఇలా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులను సన్నిహితంగా చేసుకుని నిరుడు ఆగస్టు 15న అనంతార్థ అసోసియేట్స్ పేరుతో బిల్డింగ్ కట్టి ఆఫీస్ పెట్టాడు. పోలీసులతో సన్నిహితంగా ఉండటం కూడా సుభాన్ మీద నమ్మకం పెంచింది. ₹1,00,000 పెట్టుబడి పెడితే నెలకి 6,000 నుంచి 15,000 రూపాయల వరకు రిటర్న్స్ వస్తాయని నమ్మబలికాడు సుభాన్. ఏడాది చివరిదాకా ఆగే అవసరం లేకుండా 3 నెలలకొకసారి ఆదాయం చేతికొస్తుందని చెప్పాడు. అంటే ఏడాదిలో అసలు తిరిగి చేతికొస్తుందని, ఆ తర్వాత వచ్చేదంతా లాభమేనని లెక్కలేసుకుని సుభాన్ ఆఫీస్కు క్యూ కట్టారు. ఎవరో చదువురాని వాళ్లు తెలిసి తెలియక మదుపు చేశారనుకోవడానికి వీల్లేదు. చాలామంది ప్రభుత్వోద్యోగులను, పోలీసు అధికారులు భార్యలను కూడా సుభాన్ నమ్మించి ఆకట్టుకోగలిగాడు. తనతో సహా 17 మందిని భాగస్వాములను చేశాడు. దీంతో కానిస్టేబుల్స్ నుంచి ఉన్నత స్థాయి అధికారుల దాకా పెట్టుబడులు పెట్టేశారు. మొదట్లో ఆదాయం బాగానే వచ్చినట్లు కనబడింది. దీంతో ₹5 వడ్డీకి తెచ్చి మరీ కట్టారు. మర్రిచెట్టు కాలనీ దగ్గర ఒక 5 ఆన్లైన్లో డబ్బులు కట్టించుకుంటానంటే మేము కట్టాను సార్. 2023లో కట్టాను. ఒక 10 లక్షలు కట్టాను. అప్పుడు నాకు ట్రాన్స్ఫర్ నోట్ రాసి ఇచ్చున్నాడు సార్. 4 ట్రాన్స్ఫర్ నోట్ రాసి ఉన్నాడు. ఆ ట్రాన్స్ఫర్ నోట్ డబ్బులు తిరిగేసి ఆడే కట్టాను సార్. అతను ఈమంటే కూడా తిరిగేస్తానని చెప్పి నీకు డబ్బులు వస్తాయని కట్టాడు సార్. సరే ఇది బాగుండని చెప్పి మా పిల్లకాయలను కూడా పిలిపించి మొన్న నేను ఒక 20 లక్షలు బయట ఒక 20 లక్షలు ₹5 వడ్డీ తెచ్చి సార్కి ఇచ్చాను, కట్టించాను. ఇప్పుడు ఏదో ఇది వెళ్ళిపోయాడని నాకు తెలిసింది సార్. నేను 6వ తారీఖు కూడా నాకు 36,000 పడ్డాయి సార్ నా అకౌంట్లో. ఈ నెల 6వ తారీఖు పడ్డాయి సార్. ఈయన ఆఫీస్ కాడికి వస్తే ఆఫీస్ అంతా మూసేసి ఉంది, అడిగితే వెళ్ళిపోయాడు అన్నారు. ఎమ్మెల్యే గారు ఏదో సహాయం చేస్తానంటే ఈ విషయంలో మాకు దయించి మాకు సహాయం చేయమని కోరుతున్నాం. వచ్చిన ఆదాయాన్ని కూడా మళ్లీ అక్కడే పెట్టుబడి పెట్టి మొత్తం 69 లక్షలు రావాలని ఒక పెద్దాయన ఎదురుచూస్తున్నారు. చేసాం సార్ మేము 2 నెలలు వేసేటప్పటికి. ఇప్పుడు ఎంత వచ్చింది మీకు? నాకు 10 లక్షలు దాకా వచ్చింది సార్. అయ్యే తిరిగేసి కట్టాను. ఇంకెంత రావాలి? ఇంకా 69 లక్షలు రావాలి కదా సార్. 2 టౌన్ కూడా కంప్లీట్ ఇచ్చున్నాం సార్. దాని మీద గట్టిగా ఆలోచిస్తున్నాం, చేస్తామంటున్నారు. సుభాన్ కొంతమంది ఏజెంట్లను కూడా పెట్టుకున్నాడు. సామాన్య ప్రజల నుంచి పెట్టుబడి పెట్టిస్తే 2% కమిషన్ ఆశ చూపడంతో నిరుద్యోగ యువకులు ముందుకొచ్చారు. ఒకరిని చూసి ఇంకొకరు పెట్టుబడి పెట్టడం అలవాటైపోయింది. 3 లక్షలు కట్టించాడు. 3 లక్షల్లో మాకు 1,00,000 వచ్చాయి. నేను అట్లాగా నేను ఒక 4 చేత వాళ్ళు చెప్పారు కాబట్టి నేను ఇంకో 4 చెబితే వాళ్ళు కూడా వచ్చి కట్టేశారు. అక్కడ ఆయనకే ఇచ్చారు, నా చేతికి కూడా ఇవ్వాలి. వాళ్ళు నేను చూపించా మనిషిని, ఆయన వచ్చి కట్టేశారు. వాళ్ళు వచ్చి సొంతంగా ఆయనకి అనిలకి కట్టిన దాంట్లో మీకు ఎంత వచ్చింది? మాకు కట్టిన దాంట్లో 3 లక్షలు కడితే 1,00,000 వచ్చినాయి. తర్వాత ఇది జరిగిపోయింది, ఇంకా 2 లక్షలు రావాలి. ఇలా దాదాపు 80 కోట్లకి పైగా పెట్టుబడులు పెట్టించినట్టు సమాచారం. ఈ సంగతి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చెవిన పడింది. 20 ఏళ్ల కిందట ఇదే కావలి నియోజకవర్గంలో జరిగిన మనీ స్కామ్ గుర్తొచ్చిన ఎమ్మెల్యే కృష్ణారెడ్డి పోలీసులను అలర్ట్ చేశాడు. సుభాన్ దగ్గర పోలీస్ శాఖ వాళ్లు కూడా పెట్టుబడి పెట్టడంతో కొంతమంది సుభాన్ను కాపాడే ప్రయత్నం చేశారు. కానీ ఎమ్మెల్యే ఉన్నతాధికారులతో విచారణ చేయించడంతో ఈ బాగోతమంతా బయటపడింది. సుభాన్ పరారీలో ఉన్నాడు. అదుపులో రహస్య విచారణ చేస్తున్నారని కూడా చెప్పుకుంటున్నారిక్కడ. ఇంతకీ ఈ స్కామ్ ఎంత దూరం వెళ్తుంది? బాధితులకు న్యాయం జరుగుతుందా అన్నవే ఇప్పుడున్న ప్రశ్నలు.